Hey guys, welcome back to our YouTube channel. Hi. సో ఇవాళ మాకు శివ ఒక సర్ప్రైజ్ డిన్నర్ అని చెప్పారు. సో మేము డిన్నర్కి వెళ్ళబోతున్నాం. చాలా రోజుల తర్వాత నేను శివ హరిని, ఎందుకంటే అసలు కుదరలేదు. బ్యాక్ టు బ్యాక్ షూట్ అని అన్నీ ఫినిష్ చేసుకొని కొంచెం ఇప్పుడే ఫ్రీ అయ్యాము. సో అలా నేను లైట్గా మేకప్ చేసుకొని రెడీ అయిపోయాను. సో ఇది మేము బ్లాగ్ చేస్తున్నట్టు శివకి తెలీదు. శివ నాకు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి, సరే అడుగుతున్నావు కదా 2-3 రోజుల నుంచి, ఇవాళ వెళ్దాము, ఇద్దరు రెడీ అయ్యి ఉండండి, నేను ఆఫీస్ నుంచి వచ్చాక వెళ్దామంటే మేమిద్దరం వెయిట్ చేస్తున్నాము. సో వచ్చాక ఎక్కడ తీసుకెళ్తారు ఏంటి అన్నది చూడాలి. సో అందుకే నేను ఇది సీక్రెట్గా వ్లాగ్ చేస్తున్నాను, శివాకి తెలీదు. సో వచ్చాక చూద్దాం. స్టే ట్యూన్. రెడీ రెడీ రెడీ. గుడ్డుది పన్ను వస్తుంది, పన్ను వచ్చేసిందా? ఇంకోటి పీక్దామా? ఇప్పుడు ఏం తింటావు? బయటకు వెళ్తున్నాం, ఏం పెడితే అది తింటా. అబ్బా నిజంగా అదే మాట మీద ఉండవే. సరే సరే, యాక్చువల్లీ నేను కొంచెం ట్యాంగీ ఫుడ్స్ తినడానికి ఇష్టపడితే హరిని ఏమో స్పైసీగా తింటుంది, స్వీట్స్ అది తిందనమాట. సో ఇవాళ ఏం పెడితే అది తింటా అంటుంది కాబట్టి చూద్దాం. వెయిట్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ యాక్చువల్లీ వాళ్ళకి చిన్న సర్ప్రైజ్ ఉంది. అది వాళ్ళకేమో డిన్నర్ అని చెప్పారు, రెడీ అయిపోయి ఉంటారు. అంటే ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే 1 సెకండ్. ఆఫీస్ నుంచి వస్తూ డైరెక్ట్గా తీసుకొని వచ్చా. అంటే ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను, వాళ్ళు ఎవరికి చెప్పలేదు. అసలు ఏంటి ఇది, దేనికి సర్ప్రైజ్, లోపలికి వెళ్ళాక వాళ్ళతో పాటు మీకు అప్పుడే చెప్తా. వాళ్ళకి నీకు ఒకటేసారి చెప్తా. దేనికి రెడీ? అవును, దానికి చిన్న సర్ప్రైజ్. న్యూ ఇయర్ క్రిస్మస్ ఈ చెప్పలే నేను. మర్చిపోయావా? ఓపెన్ 800 కేదా అదని చెప్పకు దయచేసి. 800 కి వచ్చిన దగ్గర నుంచి అడుగుతా ఉన్నా కేక్. 800 దాని తర్వాత కుదరలేదు కాబట్టి అగోండి. అంటే మీ అందరికి తెలిసిందే కదా, క్యారింగ్ అప్పుడే తెలిసిందే. ఏం ప్లాన్ చేసావు? సర్ప్రైజ్ గా ఉండాలి కదా. ఫ్రాంక్లీ ఇంట్లో చేసినావంటే ఇప్పుడు మొత్తం కేక్ అంతా ఇట్లా తోసేస్తాను. అది కేకో ఏంటో తెలియకుండా తోసేస్తా అంట. కరెక్ట్ గా ఇంట్లో ఎవరు లేని టైంలో చూసుకొని ఇలాంటివి చేసావంటే అస్సలు బాగుంది. అసలు ముందు ఏంటో ఓపెన్ చేసి చూడు. కేక్ బేకర్స్ నుంచా? yes. శివ నేను వచ్చాను ఇప్పుడు, ఏమన్నా ప్లాన్ చేస్తే? ఏమి లేదు శివ, ఇట్లాంటిది ఏమన్నా ఉంది అని అంటే కొంచెం మంచిగా రెడీ అయ్యేదాన్ని కదా. సింపుల్ గా పిచ్చిదాగా రెడీ అయ్యా డిన్నర్ అని చెప్తే. హరిని హ్యాపీ 5th month. సరే 5th month వరకు, మొన్నటి వరకు అసలు నీ మార్నింగ్ సిక్నెస్లు, నీ మూడ్ స్వింగ్స్ తోని చిరాకు ఉంది నాకు కూడా. అందుకనే నేను సెలబ్రేషన్స్ ప్లాన్ చేయలేదు. చిరాక నాకు ఉండాలి, నీకు కాదు. అది నీకు ఉందనే. సో ఎలా ఉంది? వెరీ లవ్లీ. నువ్వే సెలెక్ట్ చేసావా? అది ఎలా ఉంది? అరే తెలియకుండా చూడు, నేను బ్లూ కలర్, హరిని పింక్ కలర్ వేసుకుంది. సరిపోయింది, నేను గ్రే కలర్. సెట్ చేసావు, బాగుంది. డిన్నర్ అని చెప్పావు కదా అని నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను. అందుకే పెద్ద కేక్ చెప్పాను, డిన్నర్ ఇదే. పిచ్చి పిచ్చి చేయకు. సరే, ఇప్పుడు మనం డిన్నర్ చేసే డిజర్ట్స్ తింటాం కదా. సరే సార్, డిజర్ట్ తినేసి డిన్నర్కి వెళ్దాం. నాకు పావ్ బాజీ తినాలని ఉంది శివ. పావ్ బాజీతో కేక్ బాగోదు, నేను అందుకే వేరే చెప్పాను. నా ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అన్ని కూడా శివ ఒత్తేస్తున్నాడు. నేను నిజంగానే బ్లాగ్ చేసా, మనం డిన్నర్ కి వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత, బర్త్డే కూడా వెళ్ళలేదు కదా అని. అందుకే ఓపిక లేకపోయినా సింపుల్ గా నేనేదో కష్టపడి కెమెరా అరేంజ్ చేసుకొని వచ్చి నేను ఇది ప్లాన్ చేస్తూ నువ్వు ఈ లోపే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఓ నీ బ్లాగులతో ఏమో కన్ఫ్యూజన్ గా ఉంది. డిన్నర్ అన్నారు, రెడీ చేశారు, ఇప్పుడు బయటికి ఎవరు కట్ చేయాలి ఇప్పుడు లేదా అని చెప్పి దాని టెన్షన్. ఎవరు వద్దు, హరిని వాళ్ళే కట్ చేస్తారు. అసలు ఈ సర్ప్రైజ్ ఏంటి ఆల్ ఆఫ్ సడన్? నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఇప్పటికీ కూడా నాకు ఎక్కడో కొడుతుంది తెలుసా. కేక్ పట్టుకొని రాగానే ఏమనుకున్నావు మరి? హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నా. హ్యాపీ న్యూ ఇయర్ అనకూడదు, తప్పు. ఏమన్నా? హ్యాపీ న్యూ ఇయర్. యూ ఇయర్ తెలీదా? హ్యాపీ న్యూ ఇయర్. కేస్ బేకర్స్ ది కేక్. ఏదైనా కేక్ అంటే కేస్ బేకర్స్ ఆబ్వియస్లీ. అది టేస్ట్ చేశాక కేస్ బేకర్స్ అని చెప్తావు చూడు, అప్పుడు బాగుంటది.
దట్ టు బీనే కట్ చేయాలా? సో వీ హ్యావ్ రియల్లీ నో ఐడియా. ఇట్స్ మై 5th month. సో 5th month ఎంటర్ అయింది ఆల్రెడీ. మీరు నా బేబీ మూన్ కోసం ప్యాకింగ్ వీడియో చూసేసి ఉంటారు. సో నెక్స్ట్ మా అదేంటి ట్రావెల్ వీడియో రాబోతుంది. నేను ఆల్రెడీ ప్లేస్ కూడా మిమ్మల్ని గెస్ట్ చేయమని చెప్పాను. సో గెస్ట్ చేస్తూ ఉండండి. ఈ లోపు మా ఆయన ఈ సర్ప్రైజ్ ఇస్తారని అనుకోలేదు. ఊరు వెళ్తున్నాం కదా, ఏదో బయట తినిపించడానికి తీసుకెళ్తున్నాడు అనుకుంటే ఇట్లా షాక్ ఇచ్చారు. అంటే అక్కడ ట్రావెలింగ్ వెళ్ళాక ఏం చేస్తారో అది తెలియదు కాబట్టి ప్యాక్ చేశారు. అది చేసావు. కేకులు అక్కడ తయారు చేయలేం కదా, అక్కడ మన కేస్ బేకర్స్ ఉందో లేదు అంటే నువ్వు అక్కడ ప్లాన్ చేద్దాం అనుకున్నా. సో లేదు అని చెప్పి అందుకని ఇక్కడ ఇచ్చా. బట్ స్టిల్ బేబీ షవర్ ఉంటది కదా కన్నా మనకి. ఉంటది. ఇది ఫస్ట్ దీంతో స్టార్ట్. మొన్నటి దాకా నాకు కొంచెం నాజియా వల్ల నా బర్త్డే కూడా నేను అసలు ఎక్కడికి వెళ్ళడం జరగలేదు. ఇంట్లోనే ఉండిపోయాను అనమాట. అసలు మూడే లేకుండే, కొంచెం చాలా మూడ్ స్వింగ్స్ ఉండింది అనమాట. సో అప్పటి నుంచి జీవా లైక్ చేద్దాం, ఏదో ఒకటి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటే అనుకోకుండా వీళ్ళు నాకు అక్కడ సర్ప్రైజ్ ఇచ్చారు ఫ్యామిలీ నెంబర్ 1లో. అక్కడ కూడా అదే చేయించావా? సో నేను అక్కడ సర్ప్రైజ్ అయ్యాను. మళ్ళీ అక్కడ కూడా నేను సాటిస్ఫైగా కేక్ ఎంజాయ్ చేయలేదు అని చెప్పి ఇప్పుడు కొంచెం స్టార్టెడ్ ఈటింగ్ అని చెప్పేసి మా ఆయన ఎలా సర్ప్రైజ్ చేస్తారని అనుకోలేదు. So let's get together. We are really excited to welcome our little baby. I don't know who's gonna come. Are you excited, Harini? Yes. Is there a baby girl, baby boy? Baby boy. Baby boy. తమ్ముడు చెల్లి ఎవరు వస్తారో తెలీదు. ఇద్దరు క్యూట్ ఉన్నారని అట్లా చేయించా. ఎవరు వచ్చినా మేము రెడీగా ఉన్నాం. సో హ్యాపీ 5th month free of ఇలా కట్ చేద్దాం. ఈ బాయ్ గర్ల్ ఇక్కడ బాగుంది. సో ఏది డిస్టర్బ్ చేయకుండా ఇలా కట్ చేస్తే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ నిజంగానే. అంటే నాకు ఇప్పటికి కూడా ఎందుకు తెలుసా డౌట్ గా కట్ చేశాను అని అంటే లోపల గిన్నె పెట్టి ఫ్రోస్టింగ్ క్రీమ్ వేసిస్తున్నాను. ప్రాంక్ కాదని చెప్పాను. హ్యాపీ 5th month. నువ్వు డాడీ, నువ్వు మమ్మీ, ఆగు అని. నువ్వు ఇప్పుడు బిగ్ సిస్టర్ ఎవరికైనా, బాయ్ అయినా గర్ల్ అయినా. చాలా బాగుంది. హ్యాపీ బిగ్ సిస్టర్ హరిని. ఇంకా ఫ్యూ మంత్స్ కేక్ చాలా బాగుంది. తమ్ముడు చెల్లికో తినిపించారు. ఇది చాలండి మనకి. ఇప్పుడు ఎవరు తినిపించావు? నాకు ఫస్ట్ తినిపించేసి నీకు తినిపించలేదు. నేను తమ్ముడికో చెల్లికో తినిపించాను అనేసి అంది. నీకు ఎప్పుడు ఫ్రూట్ బాస్కెట్ ఇస్తాం అంటావు కదా, ఫ్రూట్ దాంట్లో ఇక బాయ్ గర్ల్ ఎట్లా పెట్టిస్తాను. అందుకనే కొంచెం ఇలా కస్టమైజ్ చేయించాను. యాక్చువల్లీ మన కస్టమైజ్ కేక్స్ అంటే కేఎస్ బేకర్స్. వీళ్ళ దగ్గర మనం ఇప్పుడు నేను ఇది మరి పెద్దది వద్దులే, పెద్ద సెలబ్రేషన్ కాదని చిన్న చేయించాను. 5 kgs ఆర్డర్ అబో అవి చేయించేసుకున్నారు అనుకో, హోమ్ డెలివరీ అట్లా జాగ్రత్త వాళ్ళే తెచ్చిస్తున్నారు. వాళ్ళే ఫ్రీగా హోమ్ డెలివరీ చేస్తారు. ఇప్పుడు ఎలాగో మనకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి. డెఫినెట్లీ అందరూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. yes, సో అడ్వాన్స్ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటారు కాబట్టి మీరు ఇప్పటి వరకు ఇంకా కేక్ ఆర్డర్ చేయనట్టయితే వెంటనే కేఎస్ బేకర్స్ ని అప్రోచ్ అవ్వండి. అమేజింగ్ ఉంటుంది టేస్ట్ అయితే. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మెయిన్ బేబీ షవర్ అన్నమాట. ఎందుకంటే అప్పుడు ఇంకా కొంచెం కస్టమైజ్ గా, ఇంకా కొంచెం ఇంకా యూనిక్ గా ఏమైనా చెయ్యి. ఓకేనా? కస్టమైజ్ గా నువ్వు ఏది తీసుకొచ్చినా చేసేస్తున్నా. అందుకే నేను చెప్తున్నా మనకి ఇంకా టైం ఉంది కాబట్టి. అది నీ బేబీ బాయ్ పట్టుకుంటుంది. ఓ వైట్ చాక్లెట్. వైట్ చాక్లెట్ నువ్వు ఇదిగో. ఇది నువ్వా? ఇది I'm waiting, చెప్పు. I'm waiting. సో చూసారు కదా, అకేషన్ ఏదైనా కూడా సెలబ్రేట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లవ్డ్ వన్స్ విత్ కేస్ బేకర్స్. yes కేక్ అంటే కేస్ బేకర్స్. ఇవి నా ముందుంటే ఇది అయిపోతుంది. బయటికి తీసుకెళ్తాను లేదా? నేను తీసుకెళ్తున్నా. సో ఈ బ్లాగ్ ఎలాగో మా ఆయన స్టార్ట్ చేశాడు కాబట్టి నాది కూడా యాడ్ చేసేసి ఇప్పుడు నిజంగా బయటికి తీసుకెళ్తాడా లేదా అది కూడా కలిపి నేను ఎండ్ చేస్తాను బ్లాగ్. స్టే ట్యూన్డ్ అండి. సో మర్చిపోకండి, అకేషన్ ఏదైనా కూడా కేఎస్ బేకర్స్ నుంచి కేక్స్ ఆర్డర్ చేసుకోండి. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. లెట్స్ గో. yes, సో ఫైనల్లీ తీసుకెళ్తున్నారు మా ఆయన బయటికి. సో ఫైనల్ గా కేక్ కటింగ్ తర్వాత అన్నమాట నిలబెట్టుకుంటున్నారు మా ఆయన. కూర్చొని వెళ్తున్నా. జోక్స్ ఎక్కువ. అయ్యో మా పాప రాలేదు. సర్ప్రైజ్ చేస్తుందేమో అక్కడికి వచ్చి హైడ్ అండ్ సీక్ ఆడుతుంది. సో అలా బయట ఒక రౌండ్ వెళ్ళి ఏదో ఒకటి లైట్గా తినేసి
తినాలి తినాలి అని ఓ పెద్ద అనుకుంటూ వెళ్తున్నాం కానీ అక్కడికి వెళ్ళి తినేది ఉండదు. నాకు బేసికల్గా నాకు హరిణికి ఎక్కువ ఆశ అనమాట. పాపం మా శివ అయితే అసలు ఆర్డర్ చేయడమే మానేశారు ఈ మధ్య. మేమిద్దరం ఏం ఆర్డర్ చేస్తామో చూసుకొని సరే దీంట్లో ఎలాగో వీళ్ళు మిగిలిస్తారు, ఇది వేస్ట్ అవ్వకుండా మనమే ఫినిష్ చేయాలన్న కాన్ఫిడెంట్. ఎంత నమ్మకం కన్నా నీకు మా మీద. అందుకే శివ ఐ లవ్ యూ శివ. ఐ లవ్ యూ అన్న. మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా చిల్డ్గా ఉంది క్లైమేట్. రేపు మనం వెళ్ళే ప్లేస్ పెట్టుంటుందో. ఎస్, సో మేము ఇంటికి దగ్గరగా కోకాపేట్ సైడ్ వచ్చామన్నమాట. ఇక్కడ దేనికి వస్తాం హరిని మనం ఈ బిల్డింగ్ లో? గుర్తు తెచ్చుకో. అంటే లిటిల్. సో ఇక్కడ ఏవో కొత్తగా పెట్టారు, కృతంగా ఉంది. గ్రీన్ స్టోన్ అయితే లాస్ట్ టైం వేసేసినాం. ఏమున్నాయి? కరీమ్స్ ఉందా? కోకాపేట్ టర్మినల్ అంట దీని పేరు. వావ్, చాలా పాష్గా ఉంది పేరు, కోకాపేట్. లాగే వచ్చింది అలా హారన్ కొట్టింది. చంగాలని జ్యువెలర్స్ కూడా వస్తుంది. అలా యూటర్న్ చేసుకుని ఎందులో తినాలో ఫిక్స్ అవుతాం. ఫైనల్గా మేము కరీమ్స్కి వచ్చాము. ఇది మేము ఢిల్లీలో తిన్నామన్నమాట. దాని తర్వాత ఇక్కడ వచ్చాము. చికెన్ బూరా అంటారు. నేను ప్రాక్టీస్ చేస్తున్నా, చూసుకుంటున్నా. ఆర్డర్ ఇచ్చేసి ఆల్రెడీ ఏం చెప్పానంటే ఒక సూప్ చెప్పాను, ఒక 1/2. ఎక్కడికి వచ్చాము చెప్పావు కదా? గోష్ కా షోర్బా చెప్పాను. ఎక్కడికి వచ్చాము? కరీమ్స్ మొగలాయి కిచెన్. చెప్పి ఇది మేము లైక్ 2 years దాకా అంతే వెళ్తాను. తాజ్ మహల్ ఫోటోషూట్ అప్పుడు వెళ్ళినప్పుడు, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇది వాళ్ళు అక్కడే స్టార్టింగ్. సో వాళ్ళు స్టార్టింగ్ అక్కడే దానికి వెళ్ళామన్నమాట హోటల్కి. హోటల్ అంటే ఇలా ఏముండదు అక్కడ అంబియన్స్. ఇట్స్ వెరీ నార్మల్. ఎట్లా ఏమంటారు ఇరానీ ఇరానీ కేఫేలో ఉంటుంది. ఇగో వాళ్ళు పెట్టింది ఎప్పటి నుంచి కన్నా 1913 నుంచి ఉంది ఇది. సో ఇది ఇంటి దగ్గర ఓపెన్ అయ్యి 6 months అవుతుంది. ఐస్ క్రీమ్కి వచ్చినప్పుడు చూసాము, రావాలి అనుకున్నాము. కానీ ఫైనల్గా ఇలా సర్ప్రైజ్గా వస్తామని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఏమైతే నేను సూప్ ఆర్డర్ చేశాను అండ్ అక్కడ ఒకటి బటర్ చికెన్ తిన్నాను. మటన్ చాలా బాగుంటుంది, మటన్ కోర్మా. ఇక్కడ ఈ రోటీ కూడా వీళ్ళది బాగుంటుంది. ఇది ఏం బిల్డింగ్? ఇది కోకాపేట్ టర్మినల్ కదా, స్కెచెస్ ఉన్న బిల్డింగ్. yes exactly. చల్లటి క్లైమేట్లో వేడి వేడి షోర్బా పొగలు వస్తున్నాయి. టేస్ట్ చేసి చెప్పు. అన్నీ నీకు కూడా బాగుంటుంది, ట్రై చేయండి. అస్సలు స్పైస్ లేదు. ఓయ్ ఎక్కడికి? ఇంటికేగా. వాట్? యూ లుక్ వెరీ డిఫరెంట్ విత్ వన్ టీట్. వచ్చేస్తుంది. చాలా ఇప్పుడు పాపకు ఐస్ క్రీమ్ స్టోన్ కావాలి. లెట్స్ గో. ఏం ఐస్ క్రీమ్ తింటావు? దా. హలో, ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయి ఫస్ట్. ఏం కావాలి?
కోన్లో కావాలా కప్లో కావాలా? Cool. Cool cup. కోన్లో ఏది, ఏ ఫ్లేవర్? సో అలా డిన్నర్ తర్వాత అండ్ యూనో చాలా రోజుల తర్వాత ఇలా కోన్లో తీసుకున్నాను ఐస్ క్రీమ్. ఎప్పుడు కూడా కప్పే ఆర్డర్ చేస్తాం కదా నాన్న. అండ్ నేను ఏం ఆర్డర్ చేస్తా ఎప్పుడు క్రీమ్ స్టోన్లో? ఫ్రూట్ ఎగ్జాటికా. హరిని డ్రెస్ మ్యాచింగ్ తీసుకుంది. ఏం ఏం కూడా వాళ్ళతో థ్యాంక్ యూ. Happy fifth one, Pa. Thank you Shiva for the lovely surprise and amazing dinner with ending with ice cream. Thank you so much guys. Keep loving us. I hope మీ అందరికీ vlog నచ్చినట్లయితే do like, share and subscribe. And ring the bell button and click the bye bye. Bye guys. సో ఇప్పుడు భయపడకండి, నేను చూపించేదాన్ని. Are you guys ready? చలో. స్నాక్స్ చూడండి ఎంత అత్తయ్య తీసుకొచ్చారనమాట. అంటే చెప్పాను కదా నేను, సో కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళాలని చెప్పి. ఎంత ప్రిపేర్డ్గా వెళ్తున్నానంటే హర్ని కూడా వస్తుంది, ఏ టైంలో ఏది అడుగుతుందో తెలీదు. సో మనం కొంచెం ప్రిపేర్డ్గా వెళ్తే బెస్ట్ అని చెప్పేసి ఈ స్నాక్స్ అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను. అందులో